గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ బీకాంలోని ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంబంధించి సెకండ్ సెమిస్టర్లో మనం కన్సైన్మెంట్స్ అకౌంట్స్ సంబంధించి మనము ప్రీవియస్ ప్రాబ్లం చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే కనుక మనకి ఈ విధంగానే ఉంటుంది. బొంబాయికి చెందిన భాస్కర్ హైదరాబాద్కు చెందిన హరిప్రసాద్కు 100 రేడియోలను ఒక్కొక్కటి 500 రూపాయలు విలువ గలవి. ఒక్కొక్కటి 500 రూపాయలు విలువ గలవి. కన్సైన్మెంట్ మీద పంపెను. మళ్ళీ చెప్తున్నాను. బొంబాయికి చెందిన భాస్కర్ హైదరాబాద్కు చెందిన హరిప్రసాద్కు 100 రేడియోలను ఒక్కొక్కటి 500 రూపాయలు విలువ గలవి కన్సైన్మెంట్ మీద పంపెను. సార్ మనం చూసుకుంటే కనుక బొంబాయికి చెందిన ఎవరు? భాస్కర్. అలాగే నెక్స్ట్ వన్ హైదరాబాద్ చెందిన హరిప్రసాద్ 100 రేడియోస్. ఎన్ని రేడియోస్ అమ్మా? 100 రేడియోస్. రేడియో ఒకటి ఎంత? 500 రూపాయలు చొప్పున. రేడియో ఒకటి ఎంత? 500 రూపాయలు చొప్పున. బొంబాయికి చెందిన భాస్కర్ ఏం చేశాడంటే హైదరాబాద్కి చెందిన హరిప్రసాద్కి ఏం చేశాడు? 100 రేడియోలు 500 రూపాయలు చొప్పున అనేది కన్సైన్మెంట్ మీద పంపడం జరిగింది. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ రవాణా ఖర్చులకై భాస్కర్ 350 రూపాయలు వెచ్చించును. రవాణా ఖర్చులకై భాస్కర్ 350 రూపాయలకు వెచ్చించును. అంటే బొంబాయికి చెందిన భాస్కర్ ఎవరైతే ఉన్నాడో ఈ భాస్కర్ అనే వ్యక్తి ఏం చేశాడంటే 350 రూపాయలు అనేది ఖర్చు పెట్టాడు అనమాట. ఓకేనా? రవాణా ఖర్చులకై 350 రూపాయలు అనేది ఖర్చు పెట్టాడు. అలాగే నెక్స్ట్ వన్ సరుకు డెలివరీ తీసుకున్నట్టుకై హరిప్రసాద్ 150 రూపాయలు ఖర్చు చేసెను. సరుకు ఈ వ్యక్తి ఎప్పుడైతే సరుకు డెలివరీ చేశాడో, ఓకేనా, భాస్కర్ అనే వ్యక్తి హరిప్రసాద్ అనే వ్యక్తికి ఎప్పుడైతే సరుకు డెలివరీ చేశాడో ఆ డెలివరీ చేసిన సరుకు తీసుకోవడానికి ఖర్చు ఎంత అయిందంటే ఈ ప్రసాద్కి 150 రూపీస్ అనేది అయిందనమాట. 150 రూపీస్ అనేది అయ్యిందనమాట. ఖర్చు చేశాను. రేడియో అన్నిటిని హరిప్రసాద్ 80,000 రూపాయలకి అమ్మాడు. హరిప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి ఏం చేశాడంటే రేడియోలు మొత్తం నుంచి కూడా ఎంతకు అమ్మేశాడు? 80,000 రూపాయలకి అనేది అమ్మేయడం జరిగిందనమాట. ఎంతకు అమ్మేశాడు? 80,000 రూపాయలకి అనేది అమ్మేయడం జరిగింది. అలాగే హరిప్రసాద్కు స్థూల అమ్మకంపై 5% లభించును. హరిప్రసాద్కు స్థూల అమ్మకాలపై 5% కమిషన్ అనేది లభించును అన్నాడు. ఓకేనా? స్థూల అమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఈ స్థూల అమ్మకంపై అనేది 5% కమిషన్ అనేది వచ్చునని చెప్పాడు. ఓకేనా? అలాగే అకౌంట్ సేల్స్ను
చెల్లించవలసిన మొత్తమును డ్రాఫ్ట్ను హరిప్రసాద్ భాస్కర్కు పంపాను. చట్టబద్ధులు రాసి అవసరమైన ఖాతాలు ఇరువురు పుస్తకాలలో రాయండి అన్నాడు. ఇక మనం చూసుకుంటే కనుక మనకి ఇచ్చిన లెక్క ప్రకారము బొంబాయికి చెందిన భాస్కర్, హైదరాబాద్కి చెందిన హరిప్రసాద్ ఇద్దరు వ్యక్తులు అనేది ఉన్నారు. అయితే బొంబాయికి చెందిన భాస్కర్ ఏం చేశాడంటే హైదరాబాద్కి చెందిన హరిప్రసాద్కు 100 రేడియోలు ఏవైతే ఉన్నాయో ఈ 100 రేడియోలు ఒక్కొక్కటి 500 రూపాయల చొప్పున అనేది హరిప్రసాద్ అనేది పంపడం జరిగింది. అయితే బొంబాయిలో ఉన్న భాస్కర్ ఈ సరుకు డెలివరీ చేయడానికి కోసము రవాణా ఖర్చులు ఎంత అయ్యి 350 రూపాయలు అనేది అయ్యింది. అయితే ఎప్పుడైతే సరుకు డెలివరీ చేసుకున్నాడో ఈ సరుకు రిసీవ్ చేసుకోవడానికి హరిప్రసాద్కి అయిన ఖర్చులు ఎంత అన్నాడో 150 రూపీస్ అనేది అయిందని చెప్పాడు. ఓకేనా. అయితే ఈ హరిప్రసాద్ ఏం చేశాడంటే మొత్తం అమ్మకాలను జరిపేశాడు. ఇతర స్థూల అమ్మకాల లాభం ఎంత అంటే 80,000 అనేది వచ్చిందని చెప్పాడు. దీనిపై 5% కమిషన్ అనేది ఇతను తీసుకోవడం అనేది జరిగింది. అలాగే డ్రాఫ్ట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ 2 పుస్తకాల్లో మనము చట్టబద్ధులు రాసి అలాగే ఖాతాలు కూడా తెరమన్నాడు. ఓకేనా. అయితే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ భాస్కర్ పుస్తకాలలో చట్టబద్ధులు అనేది మనం రాయాలి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక మనకి ఇచ్చిన లెక్క ప్రకారము వాడు 20 పుస్తకాల్లో చట్టబద్ధులు రాసి అదే ఖాతాలు కూడా చూపమంటే అడిగాడు. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సైన్మెంట్కి సంబంధించి పుస్తకాలలో మనము చట్టబద్ధులు అనేది ఈ విధంగా ఉంటాయి. సో మనం చూసుకుంటే కనుక కన్సైన్మెంట్ ఎవరు? భాస్కర్. సో భాస్కర్ పుస్తకాలలో చట్టబద్ధులు, భాస్కర్ పుస్తకాలలో చట్టబద్ధులు వివరాలు, డెబిట్ టోటల్ అలాగే క్రెడిట్ టోటల్ వివరాలు చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కన్సైన్మెంట్ పై 100 రేడియోలను 500 రూపాయల చొప్పున అనేది పంపాడు. సో దానికి సంబంధించి చట్టబద్ధ చూసుకుంటే కనుక కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు అకౌంట్, కన్సైన్మెంట్ పై పంపిన సరుకు అకౌంట్. మనకి కన్సైన్మెంట్ అకౌంట్ డేటా చూసుకుంటే కనుక డెబిట్ లో 50,000 ఎలా వచ్చిందంటే 100 రేడియోలు ఇంటూ ఒక్కోటి రేడియో ఎంత 500 అన్నాడు. సో 100 ఇంటూ 500 చేస్తే మనకి డెబిట్లు మనకి 50,000 అనేది వస్తుంది. అలాగే టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ మనకి 50,000. దీనికి సంబంధించిన నేరేషన్ చూసుకుంటే కనుక కన్సైన్మెంట్ పై 100 రేడియోలను రేడియో ఒక్కొక్కటికి 500 రూపాయల ప్రకారము పంపినందున కన్సైన్మెంట్ పై 100 రేడియోలను రేడియో ఒక్కొక్కటికి 500 రూపాయల చొప్పున లేదా 500 రూపాయల ప్రకారము పంపినందున ఇది ఫస్ట్ చట్టబద్ధు. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక రవాణా ఖర్చులు అనేది చెల్లించాడు. దానికి సంబంధించిన చట్టబద్ధు చూసుకుంటే కనుక కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు నగదు అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు నగదు అకౌంట్. సో మనకి కన్సైన్మెంట్ అకౌంట్ చూసుకుంటే కనుక డెబిట్ బ్యాలెన్స్ లో 350 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే నగదు అకౌంట్ చూసుకుంటే కనుక క్రెడిట్ బ్యాలెన్స్ లో 350 రూపాయలు అనేది క్రెడిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన నేరేషన్ చూసుకుంటే కనుక రవాణా ఖర్చులు చెల్లించినందున, నేరేషన్ అంటే రవాణా ఖర్చులు చెల్లించినందున. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక హరిప్రసాద్ ఖర్చులు చెల్లించగా, హరిప్రసాద్ అనేది ఖర్చులు అనేది చెల్లించాడు. సో దానికి సంబంధించిన చట్టబద్ధ చూసుకుంటే కనుక కన్సైన్మెంట్ అకౌంట్ డేటా
టు హరిప్రసాద్ అకౌంట్ కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు హరిప్రసాద్ అకౌంట్ కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్లో మనం డెబిట్ సైడ్ మనం 150 రూపీస్ చూపించుకున్నాం. అలాగే హరిప్రసాద్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ లో 150 రూపీస్ మనం చూపించుకున్నాం. సో దీనికి సంబంధించి నేరేషన్ చూసుకుంటే కనుక హరిప్రసాద్ ఖర్చులను చెల్లించగా హరిప్రసాద్ ఖర్చులను చెల్లించగా. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక హరిప్రసాద్ సరుకు అనేది అమ్మేశాడు. సో దానికి సంబంధించిన చట్టబద్ధ చూసుకుంటే కనుక హరిప్రసాద్ అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్ హరిప్రసాద్ అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్ హరిప్రసాద్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ లో 80,000 రూపాయలకి అమ్మేశాడు. అలాగే కన్సైన్మెంట్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ లో 80,000 రూపాయలు మనం చూపించుకున్నాం. దీనికి సంబంధించిన నేరేషన్ చూసుకుంటే కనుక హరిప్రసాద్ సరుకు అమ్మగా హరిప్రసాద్ సరుకు అమ్మగా. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక అమ్మకాలపై హరిప్రసాద్కు స్థూల అమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థూల అమ్మకాలపై హరిప్రసాద్కు 5% అనేది కమిషన్ ఇవ్వాలి. సో మనకి చూసుకుంటే కనుక కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు హరిప్రసాద్ అకౌంట్ కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ హరిప్రసాద్ అకౌంట్ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ లో 4,000 అలాగే హరిప్రసాద్ అకౌంట్ క్రెడిట్ లో 4,000. ఈ 4,000 అనేది ఏ విధంగా వచ్చిందో చూసుకుంటే కనుక మనకి ఈ స్థూల అమ్మకాలు మనకి 80,000. ఈ 80,000 మీద మనం ఏం చేయాలంటే 5% అనేది మనం ఏర్పాటు చేయాలి. సో 80,000 ఇంటూ 5/100 చేస్తే కనుక మనకి కమిషన్ అనేది 4,000 అనేది రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన నేరేషన్ చూసుకుంటే అమ్మకాలపై హరిప్రసాద్కు 5% కమిషన్ ఇవ్వాల్సినందున అమ్మకాలపై హరిప్రసాద్కు 5% కమిషన్ ఇవ్వాల్సినందున. ఓకేనా. తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి లాభం అనేది వచ్చింది. ఆ లాభాన్ని మనం ఏం చేస్తామంటే లాభాంశాల ఖాతాకు అనేది మళ్ళించడం జరిగింది. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు లాభ నష్టాల ఖాతా కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు లాభ నష్టాల ఖాతా. కన్సైన్మెంట్ అకౌంట్ చూసుకుంటే డెబిట్ లో 25,500 రూపాయలు రావడం జరిగింది. అలాగే లాభ నష్టాల ఖాతా చూసుకుంటే కనుక క్రెడిట్ లో 25,500 రూపాయలు అనేది రావడం జరిగింది. ఈ 25,500 రూపాయలు ఏ విధంగా చూసుకుంటే కనుక మనకి ఖర్చులు ప్లస్ ఈ 50,000 ప్లస్ అలాగే ఖర్చులు ప్లస్ అలాగే కమిషన్ మొత్తం కలుపుకొని 350, 150, 4,000 ఈ మొత్తం కలుపుకొని మనము స్థూల అమ్మకాలు 80,000 ఏదైతే ఉన్నాయో ఆ 80,000 తీసివేస్తే మనకు లాభం అనేది 25,500 అనేది వస్తుంది అనమాట. ఈ మొత్తం కలిపేసుకుని అప్పుడు మనము స్థూల అమ్మకాలు ఎంత ఇచ్చాడు, మనకి 80,000 ఇచ్చాడు. ఆ 80,000 నుంచి ఈ మొత్తం అమౌంట్ తీసేస్తే కనుక మనకి లాభం అనేది వస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక మనకి దీనికి సంబంధించిన డైరెక్షన్ లాభాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్లించినందున తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కనుక హరిప్రసాద్ నుండి రావాల్సిన మొత్తం నగదు
దానికి సంబంధించి చట్టబద్ధ చూసుకుంటే కనుక ఈ విధంగా అనేది ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి నగదు అకౌంట్ డేటా టు హరిప్రసాద్ అకౌంట్. నగదు అకౌంట్ డేటా టు హరిప్రసాద్ అకౌంట్. నగదు అకౌంట్ చూసుకుంటే కనుక మనకి డెబిట్ లో 75,850 రూపాయలు, అలాగే క్రెడిట్ లో 75,850 రూపాయలు. ఓకేనా? దీనికి సంబంధించిన డైరెక్షన్ చూసుకుంటే కనుక హరిప్రసాద్ నుండి రావాల్సిన నగదు వచ్చినందున అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఏదైతే ఉందో ఆ సరుకుని మనం ఏం చేస్తామంటే వర్తక ఖాతాకు అనేది మళ్లించడం జరిగింది. సో దానికి సంబంధించి చట్టబద్ధ చూసుకుంటే కనుక కన్సైన్మెంట్ పై పంపిన సరుకు అకౌంట్ డేటా టు వర్తకపు ఖాతా. కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా డేటా టు ట్రేడ్ అకౌంట్. మనకి కన్సైన్మెంట్ పై పంపిన సరుకు అకౌంట్ డెబిట్ లో 50,000, అలాగే ట్రేడింగ్ అకౌంట్ చూసుకుంటే క్రెడిట్ లో మనకి 50,000 రావడం జరిగింది. దీనికి సంబంధించిన డైరెక్షన్ చూసుకుంటే కనుక కన్సైన్మెంట్ పై పంపిన సరుకు వర్తకపు ఖాతాకు మళ్లించినందున కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ట్రేడింగ్ అకౌంట్ కు మళ్లించినందున ఈ విధంగా మనము భాస్కర్ పుస్తకాల్లో చట్టబద్ధులు అనేది ఈ విధంగా అనేది తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఈ చట్టబద్ధులకు సంబంధించి మన ఖాతాలు కూడా ఓపెన్ చేయమన్నాడు. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక మనము ఈ రూల్ పుస్తకాలు అనేది ఆవర్త ఖాతాలు ఓపెన్ చేయాలి. సో దానికి సంబంధించి చూసుకుంటే కనుక అలాగే మనము భాస్కర్ పుస్తకాలలో చట్టబద్ధులు అనేది రాస్తాం. దానికి సంబంధించి మన ఆవర్త ఖాతాను కూడా ఓపెన్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనం చూసుకుంటే కనుక కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ అలాగే క్రెడిట్. మన డెబిట్ సైడ్ చూసుకుంటే డేటు, పర్టికులర్, అలాగే టోటల్. క్రెడిట్ సైడ్ చూసుకుంటే డేటు, పర్టికులర్, టోటల్. మనకి డెబిట్ సైడ్ మనకి వచ్చే అసెట్స్ చూసుకుంటే కనుక టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు అకౌంట్. టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు అకౌంట్ ఎంత? 50,000. టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు అకౌంట్ 50,000. అలాగే నెక్స్ట్ వన్ టు నగదు అకౌంట్. టు నగదు అకౌంట్ ఎంత? మనకి నగదు అకౌంట్ 350 రూపాయలు. ఇది కొద్ది సంబంధించింది. అలాగే హరిప్రసాద్ టు హరిప్రసాద్ అకౌంట్ ఇది కన్సైన్ ఖర్చులు. టు హరిప్రసాద్ అకౌంట్ ఎంత? మనకి కన్సైన్ ఖర్చులు 150 రూపాయలు. ఇదేమో కన్సైన్మెంట్ ఖర్చులు, ఇది కన్సైన్ ఖర్చులు అన్నమాట. నెక్స్ట్ వన్ టు హరిప్రసాద్ అకౌంట్ ఇది అన్ని రకాల కమిషన్ సంబంధించింది. టు హరిప్రసాద్ అకౌంట్ ఎంత కమిషన్? 4,000 రూపాయల కమిషన్ రావడం అనేది జరిగింది. ఓకేనా? ఏ విధంగా అంటే 80,000 ఇంటూ 5/100 చేస్తే కనుక మనకి కమిషన్ అనేది 4,000 రూపాయలు అనేది రావడం అనేది జరిగింది. ఈ లాభం చూస్తే మనకి బై కన్సైన్మెంట్ అకౌంట్ 80,000 రూపాయలు, టోటల్ 80,000 రూపాయలు. సో మనకి ఇప్పుడు ఈ 4,000 ప్లస్ 150 ప్లస్ 350 ప్లస్ 50,000 ఈ 4 అమౌంట్ కలిపి వచ్చిన దాంట్లో నుంచి ఈ 80,000 తీసేస్తే కనుక మనకి లాభ నష్టాల ఖాతా
లాభం ఎంత వస్తుంది మనకి 25,500 రూపాయలు అనేది లాభం అనేది వస్తుంది. ఏ విధంగా వస్తుందంటే ఈ 50,000 ప్లస్ 350 ప్లస్ 150 ప్లస్ 4,000 చేస్తే వచ్చిన అమౌంట్ అనేది సమ్ అమౌంట్ వస్తుంది. సో ఈ 80,000 నుంచి ఆ వచ్చిన అమౌంట్ తీసేస్తే కనుక లాభం ఎంత అంటే 25,500 రూపాయలు మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక హరిప్రసాద్ కన్సైన్ ఖాతా కూడా మనం ఓపెన్ చేయాలి. నెక్స్ట్ వన్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక హరిప్రసాద్ అకౌంట్. హరిప్రసాద్ అకౌంట్ మనకి హరిప్రసాద్ అకౌంట్ మనం చూసుకుంటే డెబిట్ అలాగే క్రెడిట్ ఇవ్వడం జరిగింది. డెబిట్ సైడ్ డేటు పర్టికులర్ అలాగే టోటల్. క్రెడిట్ వైపు డేటు పర్టికులర్ టోటల్. మన డెబిట్ వైపు చూసుకుంటే కనుక టు కన్సైన్మెంట్ అకౌంట్. టు కన్సైన్మెంట్ అకౌంట్ ఎంత మనకి 80,000. సో స్థూలాంకాలు మనకి 80,000 వచ్చినాయి. టోటల్ సరికి మనకి డెబిట్ సైడ్ 80,000. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక బై హరిప్రసాద్ అకౌంట్. క్రెడిట్ వైపు బై హరిప్రసాద్ అకౌంట్ చూసుకుంటే కనుక 150 రూపాయలు. అలాగే బై కన్సైన్మెంట్ అకౌంట్ చూసుకుంటే కనుక 4,000 రూపాయలు. సో ఇప్పుడు ఈ 8,000 నుంచి 4,150 రూపాయలు తీసేస్తే కనుక బ్యాలెన్స్ ఫిగర్ చూసుకుంటే 75,850 రూపాయలు. సో బై బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఫిగర్ లో చూసుకుంటే ఎంత మనకి 75,850 రూపాయలు. ఈ విధంగా హరిప్రసాద్ అకౌంటింగ్ అనేది ఈ విధంగా అనేది చూపించడం జరిగింది. అలాగే నష్ట ఖాతా చూసుకుంటే కనుక కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. నెక్స్ట్ వన్ కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. నెక్స్ట్ ఖాతా కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. సో టు వర్తకపు ఖాతా ఎంత మనకి 50,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. టు వర్తకపు ఖాతా చూసుకుంటే డెబిట్ సైడ్ టోటల్ సరికి 50,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే క్రెడిట్ వైపు బై కన్సైన్మెంట్ అకౌంట్ ఎంతంటే 50,000 రూపాయలు. క్రెడిట్ సైడ్ కూడా 50,000 రూపాయలు. ఈ విధంగా మనము భాస్కర్ పుస్తకాలను చిట్టబద్దులు రాసి ఆ చిట్టబద్దులకు సంబంధించి ఆవర్జ ఖాతాలు అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో మన ఫస్ట్ వన్ చూసుకుంటే ఆవర్జ ఖాతాలో మనకి హరిప్రసాద్ ఖాతా ఓపెన్ చేసాము. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక మనము భాస్కర్ ఖాతా అనేది ఓపెన్ చేసాము. అలాగే కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా అనేది ఓపెన్ చేసాము. ఈ భాస్కర్ పుస్తకాలు చిట్టబద్దులు చూసుకుంటే మనకు 3 ఖాతాలు అనేది ఓపెన్ చేసాం. ఓకేనా. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక హరిప్రసాద్ పుస్తకాలు చిట్టబద్దులు రాసి వాటికి సంబంధించి ఖాతా పుస్తకాలు కూడా ఓపెన్ చేయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి హరి పుస్తకాలలో చిట్టాబద్దులు. నెక్స్ట్ వన్ హరి పుస్తకాలలో చిట్టాబద్దులు.
అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక హరిప్రసాద్ పుస్తకాలలో చిట్టాబద్దులు. హరిప్రసాద్ పుస్తకాలలో చిట్టబద్దులు వివరాలు, డెబిట్ టోటల్, అలాగే క్రెడిట్ టోటల్. ఫస్ట్ వన్ చూసుకుంటే కనుక ఖర్చులని చెల్లించగా దానికి సంబంధించి చిట్టబద్దు చూసుకుంటే కనుక భాస్కర్ అకౌంట్ డేటా టు నగదు అకౌంట్. భాస్కర్ అకౌంట్ డేటా టు నగదు అకౌంట్. భాస్కర్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ చూసుకుంటే 150 రూపాయలు, నగదు అకౌంట్ చూసుకుంటే క్రెడిట్ బ్యాలెన్స్ లో 150 రూపాయలు. దీనికి సంబంధించిన నేరేషన్ చూసుకుంటే కనుక ఖర్చులు చెల్లించగా. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక సరుకులు అమ్మినందున నగదు అకౌంట్ డేటా టు భాస్కర్ అకౌంట్. నగదు అకౌంట్ డేటా టు భాస్కర్ అకౌంట్. మనకి నగదు అకౌంట్ చూసుకుంటే డెబిట్ బ్యాలెన్స్ లో 80,000, అలాగే భాస్కర్ అకౌంట్ చూసుకుంటే కనుక క్రెడిట్ బ్యాలెన్స్ లో 80,000. దీనికి సంబంధించిన నేరేషన్ చూసుకుంటే కనుక మనకి సరుకు అమ్మినందున. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక కమిషన్ వచ్చింది. సో భాస్కర్ అకౌంట్ డేటా టు కమిషన్ అకౌంట్. భాస్కర్ అకౌంట్ డేటా టు కమిషన్ అకౌంట్. మనకి భాస్కర్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ లో 4,000 రూపాయలు, అలాగే కమిషన్ అకౌంట్ చూసుకుంటే క్రెడిట్ బ్యాలెన్స్ లో 4,000 రూపాయలు అనేది చూపించడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన నేరేషన్ చూసుకుంటే కనుక కమిషన్ వచ్చినందున. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక రివర్సల్ మొత్తాన్ని భాస్కర్ అనేది పంపించడం జరిగింది. సో దానికి సంబంధించి చట్టబద్ధ చూసుకుంటే కనుక భాస్కర్ అకౌంట్ డేటా టు నగదు అకౌంట్. భాస్కర్ అకౌంట్ డేటా టు నగదు అకౌంట్. భాస్కర్ అకౌంట్ చూసుకుంటే డెబిట్ బ్యాలెన్స్ లో 75,850 రూపాయలు, అలాగే నగదు అకౌంట్ చూసుకుంటే కనుక క్రెడిట్ బ్యాలెన్స్ లో 75,850 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన నేరేషన్ చూసుకుంటే ఇవ్వాల్సిన మొత్తాన్ని భాస్కర్ పంపినందున. ఈ విధంగా హరిప్రసాద్ పుస్తకాలలో చిట్టబద్దులు అనేది విధంగా అనేది తయారు చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక దీనికి సంబంధించింది మనకి ఒక ఖాతా అనేది ఓపెన్ చేయాలి, అదే భాస్కర్ ఖాతా. సో భాస్కర్ ఖాతా అనేది మనం ఓపెన్ చేయాలి. దానికి సంబంధించి చూసుకుంటే కనుక అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక మనము భాస్కర్ ఖాతాను ఓపెన్ చేయడం జరిగింది. సో మనకి డెబిట్ క్రెడిట్ ఇవ్వడం జరిగింది. డెబిట్ సైడ్ డేటు పర్టికులర్ టోటల్, అలాగే క్రెడిట్ సైడ్ డేటు పర్టికులర్ టోటల్. డెబిట్ సైడ్ చూసుకుంటే మనకి టు బ్యాంక్ అకౌంట్ చూసుకుంటే కనుక మనకి 150 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే టు కమిషన్ అకౌంట్ ఎంత ఇచ్చారంటే 4,000 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక బై బ్యాంక్ అకౌంట్ ఎంతంటే 80,000 రూపాయలు మనం చెప్పుకోవచ్చు. సో ఈ 80,000 రూపాయల నుంచి ఈ 4,150 రూపాయలు తీసేస్తే కనుక టు బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఫిగర్ ఎంతంటే 75,850 రూపాయలు. ఓకేనా? ఈ విధంగా మనము హరిప్రసాద్ పుస్తకాలలో చిట్టబద్దులు అనేది రాసి, అలాగే మనము భాస్కర్ ఖాతా అనేది ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? ఈ విధంగా మనకి ఇచ్చిన లెక్క ప్రకారం చూసుకుంటే కనుక వాడు ఏమన్నాడంటే ఇరువు పుస్తకాలలో చిట్టబద్దులు అనేది రాసి, అలాగే ఖాతాలో కూడా ఓపెన్ చేయమన్నాడు. సో మనము ఏం చేస్తామంటే హరిప్రసాద్ పుస్తకాలు చిట్టబద్దులు రాసి భాస్కర్ ఖాతాని ఓపెన్ చేసాము. అలాగే భాస్కర్ పుస్తకాలను చిట్టబద్దులు రాసి హరిప్రసాద్ ఖాతా, అలాగే కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా, కమిషన్ ఖాతా అనేది రాయడం అనేది జరిగింది. ఓకేనా? ఈ విధంగా ఇచ్చిన లెక్క ప్రకారం అనేది ఇరువు పుస్తకాలలోని చిట్టబద్దులు అలాగే ఆవర్జ ఖాతాలు అనేది ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా?
థ్యాంక్ యూ ఆల్.